మంచిగా అందులో నుంచి ఫలములు వస్తాయి. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఈరోజు దేవుడు మన యందు నిలిచి ఉండాలనంటే మనము ఒకరినొకరు ప్రేమించబద్ధలమై ఉన్నాము. ఒకరితో ఒకరు స్నేహం చేయగోరు వారమై ఉన్నాము. ఇంకొక మాట చదువుదాం. కిందకి చదువు. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేసి ఉన్నాడంటే మనకు, ఆయన ఆత్మలో మనకు పాలు దయచేసి ఉన్నాడు. ఈరోజు చూడండి, పాలు దయచేసి ఇప్పుడు చూడండి, మనము చూడండి దాయాదులు ఉంటారు కదా, మనం ఏమంటాము అని అంటాము, చుట్టాలు బంధువులు ఏమనుకుంటాం, మా ఇంటి పేరు వారు ఏదైనా జరిగినప్పుడు, ఆ కార్యం జరిగినప్పుడు ఏమంటూ ఉంటాము, మేము పాలు వాళ్ళమని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. నువ్వు పరలోక రాజ్యం చేరుట కొరకు దేవుడు ఆయన ఆత్మలో నీకేం చేశాడు, పాలును దయచేశాడు. ఎందుకనంటే నువ్వు ఈ చీకటి నుంచి ప్రత్యేకించబడి పరలోకమును చేరుట కొరకు ఆయన ఆత్మలో నీకు దేవుడు ఏం చేశాడు, పాలును దయచేశాడు. చూడండి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు తండ్రి తన కుమారుడు లోకరక్షుడుగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యమిచ్చున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడను ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో, ఎవరైతే లోకరక్షకుడని తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన నామములోని రక్షణ కలిగి ఉంటుందని తెలుసుకుంటారో, వాళ్ళందరిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, వాళ్ళలో ఉంటాడు. వాడేమై ఉంటాడు, దేవునిలో ఉంటాడని చెప్పి ఇక్కడ వాక్య లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఒక మాట, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమందు నిలిచివాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చదువు 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. మనము ఎలా ఎరిగాము? ఆయన ఎవరో ఒకరు వాక్యం చెప్పడం వల్ల, సత్యమును మనం తెలుసుకోవడం వల్ల, అది సత్యమైన ప్రేమ, అది నిష్కపటమైన ప్రేమ, అందులో ఏ మచ్చ డాగు లేదు, అది పరలోక సంబంధమైన ప్రేమని మనం తెలుసుకున్నాము. అది తెలుసుకోవడం వల్ల ఈరోజు మనం ఏమై ఉన్నాము, ఎరిగిన వారమై ఉన్నాము. దేవుడు ఏమై ఉన్నాడు, ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు